హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరవ్ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం నవోదయలోని డెసిమల్స్ అనే చాప్టర్లోని టాప్ 20 ఇంపార్టెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇది మనకి టెట్కి, డిఎస్సికి, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అదేవిధంగా సైనిక్ స్కూల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక మీరందరూ కూడా చూడొచ్చు అన్నమాట. సో అదేవిధంగా దీంతో గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. కింద ఇచ్చిన గ్రూప్లో క్లిక్ చేసి గ్రాండ్ టెస్ట్ రాయండి. అదేవిధంగా మనకి పొంగల్ హాలిడేస్లో మీకు జూమ్ క్లాసెస్ అని ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సార్ అని టైప్ చేయండి. ఎంతమంది ఎక్కువ మనకి టైప్ చేస్తారో దాన్ని బట్టి నేను జూమ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తాను, లేదంటే జూమ్ క్లాసెస్ కండక్ట్ చేయను. మినిమం 100 మెంబర్స్ కామెంట్స్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను జూమ్ క్లాసెస్ అనేవి తీసుకుంటాను. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి. కామన్ లైక్ టాప్ 20 ఇంపార్టెంట్ మోడల్స్ ఇన్ డెసిమల్స్. లెట్ us do 892.7 minus 573.07 minus 95.007. సో యాక్చువల్గా నార్మల్ ప్రాసెస్ చేస్తాను, తర్వాత షార్ట్ కట్ చెప్తాను. 892.7 ముందు ఈ రెండు యాడ్ చేయాలి. 573.07 95.007. ఇక్కడ ఏమి లేదు కనుక 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం. 770 8 6 69 plus 6 9 plus 7 16 1 6. అంటే ఈ మైనస్ ఉన్న ఈ మైనస్ ఇది మైనస్ అని కనుక ఆ రెండు యాడ్ చేసి ఈ వచ్చిన ఆన్సర్ని దీని నుండి తీయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చిన ఆన్సర్ మనకి ఏంటి? 668.077. ఇక్కడ ఏమీ లేదు కనుక 2 జీరోస్ పెట్టుకోవచ్చు. సో 10లో 7 తీస్తే 3, ఇక్కడ 9 ఉంటుంది. 9లో 7 తీస్తే 2. నెక్స్ట్ ఇక్కడ మనకి 6 ఉంటుంది. 6లో 0 తీస్తే 6. నెక్స్ట్ 2లో 8 తీస్తే 4, అంటే 12లో 8 తీస్తే 4. ఇక్కడ 8 ఉంటుంది. 8లో 6 తీస్తే 2. 8లో 6 తీస్తే 2. 224.623 అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. సో ఇంత ప్రాసెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆ రెండు సబ్ట్రాక్షన్ చేయాలి, ఆ తర్వాత దాన్ని పెద్ద నెంబర్ నుండి వచ్చిన సబ్ట్రాక్షన్ ఆన్సర్ చేస్తూ వస్తుంది. దీనికి వెరీ వండర్ఫుల్ షార్ట్గా చెప్తాను. చాలా ఈజీ, మనం ఇవేమీ రాసుకోవాల్సిన లేదు, మైండ్లోనే చేయొచ్చు. చాలా ఈజీ. లెట్ us see. చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది. మనం ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మనం ఖచ్చితంగా చూడాల్సింది ఏంటంటే పాయింట్ తర్వాత అన్నీ కూడా ఈక్వల్ డిజిట్స్ ఉండాలి. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను నిన్న. సో ఏం చెప్పాను? సో మనం ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా పాయింట్ తర్వాత ఏంటి? 3 డిజిట్స్ ఉండాలి, అంటే ఈక్వల్ డిజిట్స్ ఉండాలి. మరి ఇక్కడ 3 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్, ఇక్కడ 1 డిజిట్ అయితే మనం షార్ట్ కట్ చేయలేము, ఏమీ చేయలేము, నార్మల్ ప్రాసెస్లో కూడా చేయలేము. కనుక ఏం చేయాలంటే ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి, ఇక్కడ 2 జీరోస్ పెట్టుకోవాలి. అందుకే నేను గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు చాలా ఈజీగా చేయొచ్చండి. చూడండి, ఇది 0, ఇది 3, ఇది 7, సారీ ఇది 0, ఇది 7. అంటే 0 + 7 ఎంత? 7. మరి 0లో 7 తీయలేం, అంటే ఇది 10 అని అర్థం అన్నమాట. సో 10లో 7 తీస్తే ఎంత? 3. అంటే మనకి ఈ ప్లేస్లో 3 రావాలి, అంటే పాయింట్ తర్వాత వచ్చే థర్డ్ డిజిట్లో 3 రావాలి. మరి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, అంటే ఇది రాంగ్, ఇది రాంగే. ఇప్పుడు మనం ఈ రెండిట్లో డిసైడ్ చేయాలి. ఓకే, సో 10లో 7 తీస్తే 3 వస్తుంది, అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. ఓకేనా? ఇక్కడ 7 + 0 7. 9లో 7 తీస్తే ఎంత? 2. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనం ఇంకో డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 1 ఇస్తుంది కనుక ఇక్కడ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. సో 6లో ఇక్కడ 0, ఇక్కడ 0 కనుక 6లో 0 తీస్తే 6. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది, కనుక ఇదే మన కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా రాంగ్ ఆన్సర్. అయిపోయింది. ఇంకా మిగతా లెఫ్ట్ సైడ్ పార్ట్ మనకు అనవసరం, ఎందుకంటే రైట్ సైడ్ పార్ట్ మనకు కరెక్ట్గా యాస్టీస్గా వచ్చింది కనుక ఇంకా మనం లెఫ్ట్ సైడ్ చేయాల్సింది. సో బోల్డ్ టైం మిగులుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ అలాగే చేద్దాం. లెట్ us ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ వచ్చేసరికి పాయింట్ తర్వాత 1 2 3 ఇక్కడ ఉన్నాయి, పాయింట్ తర్వాత 1 2 3 ఉంది. అంటే మనకు వచ్చే ఆన్సర్లో పాయింట్ తర్వాత ఖచ్చితంగా 6 డిజిట్స్ ఉండాలి. అది షార్ట్ కట్. మనకు వచ్చే ఆన్సర్లో పాయింట్ తర్వాత ఖచ్చితంగా 6 డిజిట్ ఉండాలి. సో ఆప్షన్స్లో 6 డిజిట్ ఇది లేదు, ఇది 1 డిజిటే ఉంది, ఇది 5 డిజిటే ఉంది. సో 3 ఆప్షన్స్ రాంగ్ అయితే ఫస్ట్ ఆప్షన్ రైట్. చాలా ఈజీ. అంటే ఏంటి? చిన్న లాజిక్ ఏంటంటే సమ్ చేయకుండానే పెట్టచ్చు. సమ్ చేయకుండా ఎలా పెట్టచ్చు?
ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి 1 2 3. ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి 1 2 3. అంటే మనకు వచ్చే ఆన్సర్లో 3 + 3 6 డిజిట్ ఉండాలి. సో మనకి పాయింట్ తర్వాత ఏంటి 6 డిజిట్స్ ఉండాలి. ఆ పాయింట్ తర్వాత 6 డిజిట్ ఏదైతే ఆన్సర్ ఉందో అదే రైట్ ఆన్సర్. సో కనుక 1 2 3 4 5 6. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 డిజిట్ ఉంది, పక్కన 0 లేదు, అప్పుడు మనం ఏంటంటే చెక్ చేసుకోవాలి. ఆన్సర్ చెక్ చేసుకుని 6 డిజిట్ పాయింట్ తర్వాత మనకు 0 పెట్టుకోవచ్చు కనుక 6 డిజిట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నార్మల్ ప్రాసెస్ చేద్దాం. నార్మల్ ప్రాసెస్ చేస్తే 14 14 196. సో లెఫ్ట్ సైడ్ జీరోస్ పెట్టేసుకోండి. మీకు ఎన్ని కావాలని అని పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటి 6 డిజిట్ కదా, 1 2 3 4 5 6 ఇక్కడ వస్తుంది పాయింట్. చూడండి ఈ ఆన్సర్ ఒకటే కదా. అంటే మీకు చేసిన అదే ఆన్సర్ వస్తుంది. లాజికల్ ప్రకారం, రీజనింగ్ ప్రకారం, ఎలిమినేషన్ ప్రకారం చేసిన అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఈ రెండు యాడ్ చేయాలి, దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. మనం చూడాల్సింది ఏంటి, పాయింట్ తర్వాత అన్ని ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయో లేదో చూడాలి, ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయో లేదో చూడాలి. పాయింట్ తర్వాత 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే, హ్యాపీ. ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయాలి, వచ్చిన దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ ఈ రెండు యాడ్ చేద్దాం. 12.1212 17.005 యాడ్ చేద్దాం. సో 7 1 2 1 9 2. దీన్ని సబ్ట్రాక్షన్ చేద్దాం. 9.1102. 7లో 2 తీస్తే 5, 1లో 0 తీస్తే 1, 2లో 1 తీస్తే 1, 1లో 1 తీస్తే 0, 9లో 9 తీస్తే 0 2. సో 20.0115 20.0115 12.1212 17.0005. ఓకే, ఇక్కడ మనం తప్పు చేస్తాం, రైట్ చేసామే. సో 2 + 5 7, 1 + 0 1, 2 + 0 2, 1 + 0 1. సో 2 + 7 9, 1 + 1 2. 9.1102. 9లో 2 తీస్తే 5, 1లో 0 తీస్తే 1, 2లో 1 తీస్తే 1. 20.0115 ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి. సో 20.0115. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు షార్ట్ కట్లో చేద్దాం. 2 + 5. 2 + 5 ఎంత 7. సో 7లో ఈ 2 తీస్తే ఎంత 5. అంటే యూనిట్స్ ప్లేస్లో 5 ఉండాలి. ఇక్కడ అన్ని చోట్ల యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది. నెక్స్ట్ 1 + 0 1. సో 1లో 0 తీస్తే ఎంత 1. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఉంది, ఇది లేదు కనుక ఇది రాంగ్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ 2 + 0 2. 2లో 1 తీస్తే ఎంత 1. సో 2లో 1 తీస్తే 1. ఇక్కడ 0 ఉంది, ఇది రాంగ్. ఇక్కడ కూడా 0 ఉంది, ఇది రాంగ్. అంటే మనకి ఈ ప్లేస్లో 1 ఉంది, ఇది ఒకటే రైట్ ఆన్సర్ అన్నమాట. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా షార్ట్ కట్ చేయడం వల్ల ఈజీగా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద క్వశ్చన్ 3.1603 డివైడెడ్ బై 13. సో దీన్ని 13తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? యాక్చువల్గా ఇది 3 అనుకుందాం. 3ని 13తో డివైడ్ చేస్తే మనకి 0 పాయింట్లో వస్తుంది. ఎందుకంటే 26 కానీ 39 కానీ 65 కానీ ఉంటే 13 టేబుల్ ఉంటుంది. మరి 13 కన్నా ఎక్కువ ఉంటే మనకి 1 తర్వాత వస్తుంది ఆన్సర్. మరి 13 కన్నా తక్కువ ఉంది కనుక ఖచ్చితంగా 0లో రావాలి, 0 పాయింట్లో రావాలి. కనుక ఇది రాంగ్, ఇది రాంగ్. ఇప్పుడు ఈ రెండిట్లో రైట్ అనేది చూడాలి. ఓకేనా? సో ఇప్పుడు 0 పాయింట్ వస్తుంది కనుక 31. సో 13 1 13, 13 2 26, 13 2 26. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 31లో 26 తీస్తే 5. సో 5 పక్కన 6 పెడితే 56. 13 3 39, 13 4 52. సో కనుక 4 రావాలి. సో కనుక థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మైండ్లోనే ఆన్సర్ చేయొచ్చు. 13 వేరియబుల్ మీకు వచ్చినట్లయితే మైండ్లోనే చేయొచ్చు. లేదు సార్ నేను ఎలా చేస్తాను సార్ అంటే ఇలాగ కూడా చేయండి. 3.1603 డివైడెడ్ బై 13. సో ఖచ్చితంగా 0 పాయింట్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం 3 అనేది 13 కన్నా తక్కువ కదా, ఖచ్చితంగా 0 పాయింట్ వస్తుంది. ఇప్పుడు చూడండి 13 2 26, 11లో 6 తీస్తే 5. సో 2లో 2 తీస్తే నథింగ్. సో 6 అనేది క్యారీ డౌన్. 13 4 52. సో 4. సో 0 అనేది క్యారీ డౌన్. మనకి 0.24 ఉంది. 0.24 అనేది ఆప్షన్లో ఒకటే ఉంది, ఇంకెక్కడ లేదు. ఇంకా మిగతా చేయవస్తుంది 3 1 ఇంక చేయవస్తుంది. టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్
చూడండి పాయింట్ తర్వాత మనకి 3 ప్లేసెస్ అనేవి ఉన్నాయి కనుక 1.000 పెట్టుకోవాలి. నెక్స్ట్ దీన్ని 0.100 పెట్టుకోవాలి. దీన్ని 0.010 పెట్టుకోవాలి. దీన్ని 0.001 వాడి ఇస్తాడు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే 1.1.1. సో ఆన్సర్ 1.111. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మరి ఇది షార్ట్ కట్ చెప్పండి సార్. ఏం చెప్పాను? సో ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 3 zeros పెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 zeros పెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ తర్వాత 1 0 పెట్టుకోవాలి. సో పాయింట్ తర్వాత 3 digit థర్డ్ డిజిట్ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 1 అంటే 1 వస్తుంది. అంటే మనకి లాస్ట్ డిజిట్ 1 వస్తుంది. సో అన్ని చోట్ల ఉంది, ఇది లేదు కనుక ఇది రాంగ్. నెక్స్ట్ సెకండ్ డిజిట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది అంటే 1 వస్తుంది. సో అంటే సెకండ్ ప్లేస్లో 1 రావాలి. ఇది ఆల్రెడీ మనకి ఏంటంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది లేదు అంటే ఇది రాంగ్. ఇప్పుడు ఈ రెండిట్లో మనం డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ థర్డ్ డిజిట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 అంటే 1 రావాలి. అంటే ఇక్కడ 0 వచ్చింది, పాయింట్ తర్వాత ఇక్కడ 1 వచ్చింది అంటే ఇది కూడా రాంగ్. అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. సో అంటే ఎలిమినేట్ చేస్తున్నాం. సో చూడండి మనకి బిగ్ బాస్లో నాగార్జున ఎలిమినేట్ చేస్తారు కదా కంటెస్ట్ని, అలాగే ఇక్కడ మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తున్నాం. సో అంటే మనము కూడా నాగార్జునే. లెట్స్ దీన్ని నార్మల్ ప్రాసెస్లో చేద్దాం. 48.950 0 లేదు కనుక 0 పెట్టుకోవాలి. నెక్స్ట్ 32.006. సో ఇది 10. సో 10లో 6 తీస్తే 4, అప్పుడు ఇది 4 అవుతుంది. 4లో 0 తీస్తే 4. సో 9లో 0 తీస్తే 9. నెక్స్ట్ 8లో 2 తీస్తే 6, 4లో 3 తీస్తే 1. సో అంటే ఫోర్త్ ఆప్షన్ 16.944. 16.944 ఇస్ ద ఆన్సర్. షార్ట్ కట్. ఇక్కడ ఏమి లేదు కనుక 0 పెట్టుకున్నాం. సో 0లో 6 తీయలేము కనుక ఇది 10 అవుతుంది. సో 10లో 6 తీస్తే ఎంత 4. సో ఆప్షన్లో థర్డ్ ప్లేస్లో 4 ఉండాలి. థర్డ్ ప్లేస్లో ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయండి, ఇది రాంగ్. ఇక్కడ కూడా 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇది కూడా రాంగ్. ఈ రెండిట్లో చూసుకోవాలి. ఈ రెండిట్లో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది అంటే ఇదే రైట్ ఆన్సర్. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇంకా మనం చేయవలసిన లేదు. మనకి చూసారా ఆప్షన్స్ ప్రకారం ఎంత ఈజీగా వచ్చిందో. ఇక్కడ 10లో 6 తీసాం అంటే ఇది థర్డ్ డిజిట్, ఇది కూడా థర్డ్ డిజిట్. సో కనుక పాయింట్ తర్వాత థర్డ్ డిజిట్ 10 ఉంది, పాయింట్ తర్వాత థర్డ్ డిజిట్ 6 ఉంది. 10లో 6 తీస్తే 4 అంటే పాయింట్ తర్వాత థర్డ్ డిజిట్ అనేది 4 రావాలి. పాయింట్ తర్వాత థర్డ్ డిజిట్ అనేది 4 రావాలి. ఆప్షన్స్లో పాయింట్ తర్వాత థర్డ్ డిజిట్ అనేది ఇక్కడ 9 ఉంది, పాయింట్ తర్వాత థర్డ్ డిజిట్ అనేది ఇక్కడ 4 ఉంది. ఇదే మన ఆన్సర్ రైట్. ఎందుకంటే ఇక్కడ థర్డ్ డిజిట్ లేదు, ఇక్కడ థర్డ్ డిజిట్ లేదు కనుక ఇదే మన రైట్. చూసారా చాలా విత్ ఇన్ సెకండ్స్లో వస్తుంది ఆన్సర్. ఇంత కష్టపడడం కానీ ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్లో వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ద గ్రేటెస్ట్ డెసిమల్ ఈజ్. ఇక్కడ 4 డెసిమల్స్ ఇచ్చాడు. ఈ 4 డెసిమల్స్లో ఏది పెద్దది అన్నాడు. గ్రేటెస్ట్ మాట. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా, చూస్తారు ఆప్షన్స్ అన్ని చూసి సో ఇక్కడ 9, ఇది 09, 9, సో 789 ఇది పెట్టేస్తారు. థర్డ్ ఆప్షన్ పెట్టేస్తారు. రాంగ్ ఆన్సర్. చాలా మంది పెడతారు ఏంటది రాంగ్ ఆన్సర్. ఎందుకు? మీరు 0.789 చూస్తున్నారు, ఇది 0.9 అని వచ్చేస్తున్నారు. మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా డెసిమల్స్ని కంపేర్ చేయాలంటే లైక్ డెసిమల్స్గా రాయాలి. అంటే పాయింట్ తర్వాత అన్ని కూడా ఒకే డిజిట్స్లో ఉండాలి, సమానమైన డిజిట్స్ ఉండాలి. నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి ఈక్వల్. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, మరి ఇక్కడ లేదు కదా అంటే ఇక్కడ ఒక 0 పెట్టాలి. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, మరి ఇక్కడ లేదు కదా ఇక్కడ 2 zeros పెట్టాలి. ఇప్పుడు నేను మామూలు నెంబర్స్ చూసుకున్నా పర్లేదు. ఇక్కడ 9, 90, 789, 900 అంటే ఇప్పుడు మామూలు నార్మల్ నెంబర్లో చూసుకున్నా సరే 900 పెద్దది కదా 789 కన్నా, కనుక ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ 90% స్టూడెంట్స్ ఇది పెడతారు. ఆ మిస్టేక్ చేయొద్దు, ఎవరు చేయొద్దు. మీరు ఏం చేయాలంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మీరు అప్పుడు కరెక్ట్ ఆన్సర్ని పెట్టండి. సో ఇలాంటి మరిన్ని లాజిక్, మరిన్ని షార్ట్కట్స్ కోసం నా జూమ్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. సో పొంగల్ హాలిడేస్కి మీ అందరికి కూడా నేను జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. నవోదయ జూమ్ క్లాసెస్, అదేవిధంగా సైనిక్ స్కూల్ జూమ్ క్లాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో ఎస్ఆర్ వై వాంట్ జూమ్ క్లాస్ అని మెసేజ్ చేయండి, టైప్ చేయండి. అదేవిధంగా నా కింద గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ని నాకు ఎంటర్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ 300 + 20 + 5 + 1/10 + 2/100 + 3/1000. ఇప్పుడు దీన్ని డెసిమల్లో రాయాలి. సో 325. సో ఆప్షన్స్ అన్ని చోట్ల కూడా 325 ఉంది. దీని రాయొచ్చు మనకు 0.1, దీని రాయొచ్చు 0.02, దీని రాయొచ్చు 0.003.
సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఇది 1, ఇది 2, ఇది 3 అంటే ఏంటి 1 2 3 రావాలి. సో కనుక సెకండ్ ఆప్షన్. సో 325.123 325.123. నెక్స్ట్ 9th one. 100 is divided by 0.001. 100 is divided by 0.001 అంటే దీని అర్థం ఏంటంటే 100 divided by 1 తర్వాత 3 zeros వస్తాయి. 1 తర్వాత ఏంటి ఇది 1 అన్నమాట. 1 రాస్తాము 3 zeros. ఈ జీరోస్ పైకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏముంది 5 zeros వస్తాయి 1 తర్వాత. అంటే 1 తర్వాత 5 zeros వచ్చే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. 1 తర్వాత 5 zeros వచ్చేది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 47.18ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. 40 + 7. సో 40 + 7. 400 + 7 రాంగ్ ఆన్సర్. 400 + రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఈ రెండింటిలో మనం తెలుసుకోవాలి అయితే 1 అవుతుందా లేదా నన్ను అవుతుందా. పాయింట్ తర్వాత వచ్చేది బై 10s ఉంటుంది. పాయింట్ తర్వాత సెకండ్ డిజిట్ అనేది బై 100 ఉంటుంది. పాయింట్ తర్వాత థర్డ్ డిజిట్ అనేది బై 1000 ఉంటుంది. మన అందరికీ తెలుసు. కనుక పాయింట్ తర్వాత 1 వచ్చింది కనుక 1/100. పాయింట్ 1 తర్వాత 8 వచ్చింది కనుక 8/100. సో కనుక ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. సో ఇవి 10 బిట్స్ మాట. నెక్స్ట్ 11th బిట్కి వెళ్దాం. ఇప్పుడు మనం 11 నుండి 20 బిట్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడో సో అవి మనం షార్ట్ కట్స్తో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో 3.65 × 0.5 = 1.825 అయితే ఈ వాల్యూ అవుతున్నాడు. సో 365.05 సో 306 ఇది మనకు అనవసరం. అంటే ఇది మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే అది రైట్ రాంగో అది మల్టిప్లై చేస్తారు, టైంని వేస్ట్ చేసుకుంటారు. సో అలా టైంని మనం వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే వాడు ఇచ్చాడంటే అది రైటే. మళ్ళీ దీన్ని 5తో మల్టిప్లై చేసి 0తో మల్టిప్లై చేసి మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ తర్వాత పాయింట్ అనేది ఇక్కడ 2 places ఇక్కడ 1 place కౌంట్ చేసుకొని 3 places పెడితే ఇదే వస్తుంది. 3 places పాయింట్ తర్వాత ఇంక మనం చెక్ చేయవలసింది. సో మనం చేయాల్సింది ఇది మాట. సో 365ని 0.5తో మల్టిప్లై చేస్తే మనకి 365 రాదు. అంతే కదా. 365 దేంతో మల్టిప్లై చేస్తే 365 వస్తుంది, 1తో మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే ఇది రాంగ్. నెక్స్ట్ మనం 365ని 0.5 అంటే 0.5 అంటే అంత అంటే అది 1/2 అని అర్థం అన్నమాట. సో 1/2తో మల్టిప్లై చేస్తే మనకి 1 పాయింట్లో కూడా రాదు, 18 పాయింట్లో కూడా రాదు. ఎందుకంటే 1/2 చేస్తున్నాం అంటే హాఫ్ చేస్తున్నాం అంటే 365లో హాఫ్ ఎంత పోనీ 360 అనుకున్నాం 180 ఉంటుంది. మరి 180 అయితే 1 పాయింట్ రాదు, 18 కూడా రాదు. అంటే 180లో ఉంటుంది కనుక 182 అనేది రైట్ ఆన్సర్. 182 అనేది రైట్ ఆన్సర్. సో 182.5. మనకి ఇప్పుడు డౌట్ అయితే ఇప్పుడు చేసుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. సో 365.0.5 5 5 25 2 5 6 30 32 3 5 3 15 18. సో పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కనుక ఇక్కడ ఒక ప్లేస్ పెట్టాను. చూడండి 182.5 వస్తుంది. అంటే ముందు లాజికల్గా ట్రై చేయాలి. లాజికల్గా అవ్వకపోతే అప్పుడు నార్మల్ ప్రాసెస్లో చేయాలి. మీకు రెండూ చెప్తున్నాను, మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చేసుకోండి. నెక్స్ట్ 0.0675ని 15తో డివైడ్ చేయాలి. అయితే క్వశ్చన్ ఎంత అడుగుతున్నాడు, చిన్న లాజిక్ అండి. 0.6 ఉంది, దీన్ని మనం 15తో డివైడ్ చేస్తున్నాం. 15తో డివైడ్ చేస్తున్నాం అంటే 0.0 రాదు, ఇంకా ఎక్కువ వస్తామట. సో కనుక 0.0 రాదు, ఎందుకంటే 0.06ని చేస్తే 0.00 రావాలి, 2 జీరోలు రావాలి. సో ఇది రాంగు, ఇది రాంగు. మరి ఈ రెండిట్లో చెక్ చేయాలి. సో ఈ రెండిట్లో ఏదవుద్ది, ఇదే అవుద్ది, నన్ను అయితే ఇవ్వడు. ఓకేనా. సో కనుక ఇది రైట్ రాంగ్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0.0675 దీన్ని 15తో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం పెట్టుకోవాలి, 0 పాయింట్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు ఖచ్చితంగా 0 పాయింట్లోనే వస్తుంది ఆన్సర్. సో 0 పాయింట్ పెట్టుకుంటే మనకి సో 15 zeros are 0. సో 6 అనేది క్యారీ డౌన్ అవుతుంది. ఇప్పుడు మనం 0 పెట్టుకుంటే సో ఈ 7 అనేది కూడా క్యారీ డౌన్ అవుద్ది. సో 15 4s are 60. సో 7 5 క్యారీ డౌన్, 15 5s are 75. సో 0. సో చూసారా 0.0045 వచ్చింది. సో ఈ విధంగా మనం డివిజన్ ద్వారా కూడా ఈజీగా చేయొచ్చు. నేనేం చెప్తున్నానంటే డివిజన్ చేయకుండా చిన్న లాజిక్తో ఆన్సర్ అనేది ఈజీగా రాబట్టచ్చు. నెక్స్ట్, విచ్ నెంబర్
డివైడెడ్ బై దిస్ వన్ టు అబ్టైన్ దిస్ నెంబర్. సో ఏ నెంబర్ని మనం దీన్ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ నెంబర్ నేను 10తో డివైడ్ చేశాను అనుకోండి, పాయింట్ అనేది ఇటు సైడ్ వెళ్తుంది, అంతే కదా. మనకి కింద ఎన్ని జీరోస్ ఉంటాయో పాయింట్ అనేది రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. అంటే 10తో డివైడ్ చేస్తే నాకు ఏంటి పాయింట్ అనేది ఇటు సైడ్ వెళ్తుంది, కనుక ఇది రాంగ్. 1.0 అంటే అర్థం ఏంటి 1, 1తో డివైడ్ చేస్తే నాకు ఇది రాదు, ఇదే వస్తుంది మళ్ళీ, అంటే ఇది కూడా రాంగ్. ఇప్పుడు నేను చూడండి 0.1తో డివైడ్ చేశాను అనుకోండి, పాయింట్ ఇటు సైడ్ వెళ్తుంది. సో నేను 0.1తో డివైడ్ చేస్తే అంటే 1/10. సో 10తో మల్టిప్లై చేయాలి, 10తో మల్టిప్లై చేస్తున్నా అంటే ఏంటి పాయింట్ అనేది ఇటు సైడ్ వస్తుంది, అంటే మన ఆన్సర్ సో 0.1 అనేది రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం చేద్దాం, 0.1తో డివైడ్ చేద్దాం అంటే ఏమవుద్ది 5.09 బై దీని రాయొచ్చు 1/10 రాయొచ్చు. సో 10 పైకి వెళ్ళిపోద్ది. సో 5.029 ఇంటూ 10. సో 10తో మల్టిప్లై చేస్తాం కనుక ఏమవుద్ది 50.29. సో అదే కదా ఆన్సర్ మనకి రావాలి, 50.29 అయిపోయింది. నెక్స్ట్ 2200 ఆఫ్ 4% ఆఫ్ 7.5%. ముందు బ్రాకెట్లో చేయాలి, బోడమస్ రూల్ ప్రకారం బ్రాకెట్లో చేయాలి. సో దీని ఏం రాయొచ్చు 2200 ఆఫ్ అంటే ఇంటూ 4% అంటే 4/100. సో 2 zeros క్యాన్సల్, 22 4s are 88. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ ఇంటూ 7.5%, 75/10. 7.5 అంటే ఏంటి 7.5 అంటే 75/10. ఇంకా పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ కనుక ఏం చేయాలి, సో 1/100. 1/100. 5 15s, 5 2s, 2 1s, 2 44s. ఓకేనా. సో 15 4s 60, 6 15 4s 60, 66. సో by 100. సో 0 0 క్యాన్సల్. సో 66/10 అంటే ఏంటి 6.6. సో 6.6 సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంక ఇలాంటి సమ్స్ ఏంటంటే మనం సమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఎందుకంటే షార్ట్ కట్స్ అనేవి దీనికి ఉండవు. సో ఎందుకంటే ఎవరైనా ఈ ప్రాసెస్లోనే చేయాలి. నెక్స్ట్ 8.05%. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఇక్కడ ఉంది, దీని ఏం రాస్తా నేను 8.05% సింబల్ తీస్తే ఏం చేయాలి by 100 చేయాలి. సో ఇప్పుడు మనకి కింద 1 తర్వాత 2 zeros ఉన్నాయి, అంటే పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అంటే 2 ప్లేసెస్తో వెళ్ళాలి. సో 8 తర్వాత 0 తర్వాత ఇక్కడ రావాలి పాయింట్, అంటే 0.0805. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో డైరెక్ట్గా తెలిసిపోతుంది. అంటే ఏంటి, మీకు ఒక చిన్న కాన్సెప్ట్ తెలియాలి. చాలా మంది ఏం చేస్తారంటే 805/100 రాసి ఇంటూ 1/100 రాసి క్యాన్సిలేషన్ చేస్తారు. క్యాన్సిలేషన్ చేసేసిన తర్వాత అప్పుడు వాళ్ళు డివిజన్ చేస్తారు. అలా చేసినా సరే ఇదే ఆన్సర్ వస్తుంది, అర్థమైందా. చాలా మంది ఆ ప్రాసెస్ చేస్తారు, అలా ఎప్పుడూ చేయకూడదు, ఓకేనా. సో చాలా మంది ఏం చేస్తారు 805/100 వేసేస్తారు ఇంటూ 1/100 వేసేస్తారు. సో 5 టేబుల్ 5 20s, 5 1s, 5 5 6, 5 1s. నెక్స్ట్ ఇంకా ఈ రెండు మనకి 161/2000తో డివైడ్ చేస్తారు, ఇదే వస్తుంది ఆన్సర్. అంత చేయవస్తుంది, సింపుల్. సో 8.05 అలాగే ఉంచి పర్సంటేజ్ని 1/100 రాసుకోవచ్చు కనుక 1/100 రాసుకుని 1 తర్వాత 2 zeros ఉన్నాయి కనుక పాయింట్ రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి 2 ప్లేసెస్తో మూవ్ అవుతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ 5.125ని ఏ విధంగా రాయొచ్చు, ఫ్రాక్షన్స్గా అడుగుతున్నాడు. ఏం చెప్పాను నేను 5125/1000, అంతే కదా. ఓకే, 5125ని 1000తో డివైడ్ చేస్తే 5 అనేది కోషెంట్ వస్తుంది. 5 అనేది కోషెంట్. ఇంకా రిమైండర్ ఏముంటుంది 125 ఉంటుంది. 125/1000. అయ్యో ఇది ఎక్కడ లేదు ఆప్షన్. ఎస్, ఇప్పుడు మీరు 5 టేబుల్తో క్యాన్సిల్ చేసుకోండి. 5 2s 10, 5 5s 25, 5 2s 10 2 zeros. నెక్స్ట్ 5 5s 25, 5 4s 20. నెక్స్ట్ 5 1s 5, 5 8s 40. సో కనుక 5 1/8 ఇస్ ద ఆన్సర్. 5 1/8 ఇస్ ద ఆన్సర్. ఇది నేను డైరెక్ట్గా చెప్పచ్చు. సో 5 కనుక అన్నింటిలో 5 ఉంది కనుక 5 వస్తుంది. ఇది రాంగ్ ఆన్సర్, ఎలిమినేషన్ ప్రాసెస్. 120/1000, 125/1000 అంటే 125 1s 125 8s. సో 125 1s 125, 125 2s 250, 125 3s ఇలా మీకు 370. ఇలా మీకు 125 టేబుల్ వచ్చింది అనుకోండి, సో ఈజీ అన్నమాట. 125 8s 1000 అని తెలిస్తే ఈజీ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు వస్తుంది బిట్టు. 0.3636/0.06. సో అంటే దీన్ని ఏం రాయాలి మనం 0.3636/0.06. సో ఆన్సర్స్ అన్నీ అలాగే ఉన్నాయి, ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు నేను పాయింట్ తీసేస్తాను, అప్పుడు ఏమవుతుంది మనకి 3636/1
1 తర్వాత 4 zeros వస్తాయి. నెక్స్ట్ సో ఇక్కడ పాయింట్తో 2 places ఉన్నాయి కనుక పైన 100 రాసుకొని కిందన 6 రాసుకో. సో 2 zeros క్యాన్సల్. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏం చెప్పిన 6 6 36 6 6 36 66/100 రాస్తారు. 66/100 అంటే సో ఇదే వస్తుంది మనకు ఆన్సర్. 66/100 అంటే ఇది వస్తుంది, కానీ తప్పు అది. చూడండి 6 6 36 తర్వాత 3 చూడాలి. 3 అనేది 6 టేబుల్ లేదు కదా, అప్పుడు ఏం చేయాలి మనకి ఇక్కడ 0 పెట్టుకొని అప్పుడు 36 అవుద్ది. 6 6 36/100. సో అప్పుడు దీనికి ఏమవుద్ది 6.06 ఆన్సర్. 6.06. సో 6.06 అన్నా 6.060 అన్నా 6.06000 అన్నా 6.0666000 ఎన్ని జీరోలు పెట్టినా అదే ఆన్సర్. ఇప్పుడు డివిజన్ మీకు చెప్తాను చూడండి. ఇక ఎందుకు 606 వచ్చిందో చెప్తాను మీకు. 36 6తో డివైడ్ చేయాలి. 3 అనేది 6 టేబుల్ లేదు, నెక్స్ట్ ఏం చేయాలి 36 తీసుకోవాలి కనుక 6 6 36. 3 అనేది క్యారీ డౌన్ అవుద్ది. మరి 3 అనేది 6 టేబుల్ లేదు కనుక ఏం చేయాలి మనం ఇక్కడ ఇంకొక 0 పెట్టుకొని 6ని క్యారీ డౌన్ చేసుకోవాలి. 6 6 36 0. చూసారా ఇది వచ్చింది, ఆ విధంగా రాయాలన్నమాట. నెక్స్ట్ 2.25. సో 2.25 అంటే మనకి ఖచ్చితంగా 2లోనే వస్తుంది. ఇక్కడ 5.125 అంటే 5లో వచ్చింది కదా, ఇక్కడ కూడా 2.25 అంటే 2లోనే రావాలి. సో 22 ఉంది, ఇది రాంగ్. ఇది 9/40 అంటే ఇది రాంగ్, ఎందుకంటే 2 కన్నా తక్కువ వస్తుంది. 9ని 40తో డివైడ్ చేస్తే 2 కన్నా తక్కువ వస్తుంది, ఇది కూడా రాంగ్. ఇప్పుడు ఈ రెండిట్లో డిసైడ్ చేయాలి మనం. 1/2 అంటే ఏంటి అర్థం, హాఫ్ అని అర్థం, అంటే 0.5. ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసాం. సో 0.5 1/2 ఒకటే కదా, అంటే ఇది కూడా రాంగ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సమ్ చేయకుండానే చెప్తాను. ఇప్పుడు చూద్దాం. 225/100. సో 100 2s 200, 100 2s 200, ఇంకా 25 ఉంటుంది రిమైండర్. సో 25/100. 5 5s 5 20s 5 1s 5 4s. సో 2 1/4. 2 1/4 కదా పెట్టమని ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ 19th వన్. 0.1 ఏం రాయొచ్చు 1/10 రాయొచ్చు ఇంటూ 0.01 ఏం రాయొచ్చు, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 100 వస్తుంది, ప్లస్ ఇక్కడ ఏం రాయొచ్చు మనం 1/100 రాయొచ్చు ఇంటూ ఇక్కడ ఏం రాయొచ్చు, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ పైన 10 వస్తుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోండి. 10 1s 10 10s అంటే ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 10 1s 10 10s అంటే ఇక్కడ 1/10 ఉంటుంది. అంటే దీన్ని రాయొచ్చు 10 + 0.1. సో దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 10.1. 10.1 అనేది సెకండ్ ఆప్షన్. సింపుల్ లాజిక్, ఇది కూడా సింపుల్గా చదివారు. ఇక్కడ ఏమీ లేవు, 182 రాదు, ఇక్కడ ఏమీ లేవు, 1.8 కూడా రాదు, 825 వచ్చే అవకాశం లేవు కనుక నన్ను అవ్వదు, కనుక 10.1. నన్ను అంటే నన్ను కూడా అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, కనుక మనం ఇది లాజిక్ ప్రకారం ఇది రైట్ అనేది తెలిసినట్లయితే 2 పెడతాం, లేదంటే సమ్ చేసి ఆన్సర్ రాకపోతే నన్ను పెడతాం. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ డివిజన్ వచ్చిందండి, మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది కూడా. చూడండి 33.33ని 1.1తో డివైడ్ చేయాలి. నేనేం చేస్తానంటే 3333/100 11/10. సో 10 1s 10 10s 11 3s 11 0s 3s అంటే ఇప్పుడు ఏమొచ్చింది 303/10 అంటే 30.3 ఆన్సర్ 4000. చాలా మంది ఇది కూడా ఏం చేస్తారంటే అంతా చేస్తారు, 3333 ఉంటుంది కదా 11 కదా, సో ఏం చేస్తారు 11 3s 11 3s అని రాసేస్తారు. సో 33/10 ఉంటుంది కదా, సో 3 పాయింట్లో చూస్తారు, 3 పాయింట్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఇది పెట్టేస్తారు. అలా చేయకూడదు. ఓకేనా. సో ఏంటంటే 33.3 ఉంది కదా, చూసారు మీకు 33 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సో ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టేస్తారు, కానీ మనకి 33 రాదండి. సో 11 3s 11 3s రాదు, సో ఖచ్చితంగా 0 రావాలి. ఎందుకు, ఇదే సేమ్ ఇదే మోడల్. సో 3333/11. సో 11 3s 33, సో నథింగ్. అప్పుడు ఏమవుద్ది 3 అనేది క్యారీ డౌన్. మరి 3 అనేది 11 టేబుల్ లేదు కనుక అప్పుడు ఏం పెట్టుకోవాలి 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకుంటే ఈ 3 అనేది క్యారీ డౌన్ అవుద్ది. సో 33 11 3s 33, సో 0. సో ఇది వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలి 10 ఉంది కనుక 10తో డివైడ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ 10 మిగిలింది కదా, ఆ 10తో డివైడ్ చేస్తే అప్పుడు 1 ప్లస్తో పాయింట్ వస్తుంది, అంటే 33.1
30.03 30.3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టాప్ 20 మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నమాట. మీకు కనుక జూమ్ క్లాసెస్ ఇంట్రెస్ట్ అయితే నాకు కాల్ చేయండి. కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో వాట్సాప్ నెంబర్ కాల్ చేయండి. మీకు ఖచ్చితంగా జూమ్ క్లాసెస్ అని నేను కండక్ట్ చేస్తాను. ఒక 50-40 మెంబర్స్ వస్తే నేను ఖచ్చితంగా జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. పొంగల్ హాలిడేస్లో డైలీ 2 అవర్స్ చెప్పిన గ్యారంటీగా నేను జూమ్ క్లాసెస్ని కండక్ట్ చేస్తాను. బ్యాచ్ 1 బ్యాచ్ 2. సో మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్. సో ఈ విధంగా నేను 2 క్లాసెస్ అని కండక్ట్ చేస్తాను. కనుక మీరు ఎవరైనా సరే నవోదయ కోచింగ్ జూమ్ క్లాసెస్లో కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. సో ఇది అండి ఫ్రెండ్స్ డెసిమల్స్. రేపు ఇంకో కొత్త చాప్టర్లో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.